Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. Jagan garu, you are a fighter, sir. మీ ఫ్యామిలీని అత్యంత దారుణంగా సోషల్ మీడియాలో బ్రూటల్గా మాట్లాడుతుంటే మీరు పేషెన్స్తో ఏమాత్రం బ్యాలెన్స్ తప్పకుండా మీరున్నారు చూసారా. యు ఆర్ అ రియల్ ఫైటర్ సార్. మీరు ఒక్క సెకండ్ బ్యాలెన్స్ తప్పి ఇంకా నేనేంటో చూపిస్తాను అని మీరు ఒక్క సెకండ్ డిసైడ్ అయితే మీ వెనకున్న కోట్లాది మంది మీ అభిమానులు ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసేవాళ్ళో నోబడీ కెన్ ఇమాజిన్. కానీ మీరు దానికి స్కోప్ ఇవ్వకుండా, వాళ్ళు రెచ్చగొట్టినా దానికి మీరు లోను కాకుండా, మీ నిగ్రహాన్ని మీ సంయమనాన్ని మీరు కోల్పోకుండా మీరున్నారు చూసారా. యు ఆర్ అ ఫెనామినల్ ఫైటర్ సార్. నిన్న సోషల్ మీడియాలో చూశాను, నేను మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చూశాను. వైసీపీ ఫాలోవర్స్ వర్ ఆన్ ఫైర్, లిటరలీ ఆన్ ఫైర్, లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ ఫైర్ మీద ఉన్నారు. కానీ జగన్ గారి రెస్పాన్స్ మాత్రం పేషెన్స్, సంయమనం, నిగ్రహం. సార్, ఐ డోంట్ నో హౌ యు ఆర్ ఏబుల్ టు పుల్ దట్ ఆఫ్. నార్మల్ పీపుల్కి అయితే ఇలాంటి సిచ్యువేషన్లో అంత పేషెన్స్ని హోల్డ్ చేయడం ఇట్స్ హ్యూమన్లీ ఇంపాసిబుల్. దీస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ షో హూ ఇస్ మేడ్ అప్ ఆఫ్ వాట్. ఫ్రెండ్స్, నేను బాక్సింగ్ మ్యాచెస్, కిక్ బాక్సింగ్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అక్కడక్కడ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటే నేను అక్కడక్కడ చూస్తా, మనకు కొన్ని అర్థమైపోతూ ఉంటాయి. వాళ్ళు ఆ ఫైట్లో ఆ దెబ్బ తినే అతను ఏంటి ఇంత డెడ్లీ బ్లోస్ ఎందుకు తింటున్నాడు, అతను గివప్ చేసేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఫైట్కి ప్రిపేర్ అయ్యి రావచ్చు కదా అని చెప్పేసి అనుకుంటే, వాళ్ళు ఎందుకు తెలుసా ఆ డెడ్లీ బ్లోస్ తీసుకుంటా కూడా ఇంకా ఆ ఫైట్ని కంటిన్యూ చేస్తారు. నాట్ ఫర్ ద ఫ్యాన్స్, డెఫినెట్లీ నాట్ ఫర్ ద షో. ఇట్స్ అ సైన్ ఆఫ్ దేర్ స్ట్రెంగ్త్ ఆఫ్ క్యారెక్టర్, మెంటల్ స్ట్రెంగ్త్. వాళ్ళు ఎంత పెద్ద డెడ్లీ బ్లోస్ని వాళ్ళు తీసుకొని కూడా ఫైట్ని కంటిన్యూ చేయగలరు అనేది ఇట్స్ అ సైన్ ఆఫ్ దేర్ మెంటల్ స్ట్రెంగ్త్. డెఫినెట్లీ ఫిజికల్ స్ట్రెంత్ ఉండాలి, నో డౌట్. దానికి మించి మెంటల్ స్ట్రెంత్ ఎంత ఉంది అనే దానికి ఇట్స్ ఎ టెస్ట్. పాలిటిక్స్ అనే కాదు, ఏ ఫీల్డ్లో అయినా సరే ఫైట్ అనేది కామన్. ఫైట్ లేకుండా ఏ ఫీల్డ్లో ఏ జర్నీ ఉండదు. కానీ ఆ ఫైట్లోకి ఎప్పుడైతే ఫ్యామిలీస్ని తీసుకొస్తారో, ఇంట్లో ఉన్న లేడీస్ని తీసుకొస్తారో, వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తారో, అప్పుడు కావాల్సిన మెంటల్ స్ట్రెంత్ అనేది దట్ మస్ట్ బి ఆన్ అ డిఫరెంట్ లెవెల్. ఆ మనిషికే కాదు, ఆ ఫేస్ చేస్తున్న ఎంటైర్ ఫ్యామిలీకి కూడా ఆ పెయిన్ని టాలరేట్ చేయడం అనేది ఇట్స్ హ్యూమన్లీ నాట్ పాసిబుల్. ఎస్పెషలీ ఇలాంటి దారుణమైన అసలు ఈ మాటల అంత బ్రూటల్ అటాకా, అంత దారుణమైన అటాకా, అవి తీసుకుంటా ఆ పెయిన్ని టాలరేట్ చేయడం అనేది జగన్ గారికే కాదు, ఆ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఎవరికి ఆ పరిస్థితి పట్టకూడదు. ఇంత దారుణంగానా? ప్రతి ఒక్కళ్ళ మొబైల్లో ఇప్పుడు జగన్ గారిని ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అన్న మాటలు వచ్చేస్తున్నాయి. అవి ఎక్కడికి పోతాయి? అవి ఎట్లానే ఉంటాయి, ఎంత వైరల్ అయిపోయాయి. అండ్ పోనీ అవేమన్నా లైవ్లో ఎమోషనల్ అవుట్ బస్ట్లో అలా సడన్గా దొర్లిపోయిన మిస్టేక్లా ఉందా? చాలా కూల్గా, హడావిడి లేకుండా ప్రీ రికార్డెడ్, ప్రీ ప్లాన్డ్ వీడియో అది. అవునా? చాలా దారుణం అండి ఇది. దెబ్బ తర్వాత దెబ్బ, జగన్ గారి లైఫ్ రిస్క్లో పడిపోయేలాగా రాప్తాడు ఈవెంట్లో ఆయనకి దిక్కు దివానం లేకుండా, సఫిషియెంట్ సెక్యూరిటీ ఇవ్వకుండా, ఎవరైనా వచ్చి ఏమైనా చేసేయచ్చు లాంటి సిచ్యువేషన్లో ఆయన లైఫ్ రిస్క్లో పడిపోయే లాంటి సిచ్యువేషన్ అది చూసామో లేదో, నెక్స్ట్ డేనే వాళ్ళ ఫ్యామిలీ మీద అతి క్రూరంగా, బ్రూటల్గా సోషల్ మీడియాలో అటాక్. నేచర్ లాంటి సిచ్యువేషన్స్ ఎందుకు క్రియేట్ చేస్తావో నాకు తెలియదు సార్. మేబీ ఇదేమన్నా టెస్ట్ ఏమో. ఇదే కనుక టెస్ట్ అయితే టు మీ యూ హ్యావ్ సక్సీడెడ్. నాట్ ఓన్లీ బికాజ్ యూ హ్యావ్ టేకెన్ దిస్ హిట్ సార్, బట్ మీరు ఎక్కడా ప్రొవోక్ కాకుండా, మీరు బ్యాలెన్స్ తప్పకుండా, నిగ్రహంతో, సంయమనాన్ని కోల్పోకుండా మీరు మీ మెంటల్ స్ట్రెంగ్త్ని, మీ స్ట్రెంగ్త్ ఆఫ్ క్యారెక్టర్ని మీరు డెమాన్స్ట్రేట్ చేశారు. యూ హ్యావ్ సక్సీడెడ్ సార్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యువర్ ఫ్యామిలీ సక్సీడెడ్ టూ. సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయి ఆ స్టేట్మెంట్స్ అని అన్ని సోది కబుర్లు. ఎవరికి సిగ్గు ఎగ్గు ఏమీ లేదు ఈ రోజుల్లో. బరి తెగించున్నారు, బరి తెగించేలాగా ప్రొవోక్ చేస్తున్నారు. కానీ మీ రెస్పాన్స్ మాత్రం ఫెనామినల్ సార్. పేషెన్స్, నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్ అండ్ ద వే యూ డింట్ లూజ్ యువర్ బ్యాలెన్స్ ఈజ్ ఫెనామినల్ సార్. ఇన్ఫ్యాక్ట్ మీరు ఈ జమానాకి, ఈ జనరేషన్కి ఒక మంచి ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారు సార్. లీడర్స్ ఎలా ఉండాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉండాలి, లీడర్స్ అనేవాళ్ళు ఎలాంటి సాక్రిఫైజెస్ చేయాలి, మెంటల్ స్ట్రెంగ్త్ ఎంత ఫార్మిడబుల్గా ఉండాలి అని చెప్పి మీరు, మీతో పాటు మీ ఫ్యామిలీ అంతా కూడా ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారు. ఈ జమానాకి, ఈ జనరేషన్ కావాల్సింది ఇలాంటి ఎగ్జాంపుల్సే సార్. మీకు, మీ ఫ్యామిలీకి ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. మీరు చూపిస్తున్న సంయమనం, నిగ్రహం, పేషెన్స్ ఇది ఎవ్వరూ మర్చిపోరు. అంతా చూస్తున్నాము. అదే మీ ఫ్యామిలీకి శ్రీరామ రక్ష. మాలాంటి వాళ్ళం పోస్టులు పెడతాము, మాకన్నా మీకు ఇంకా దగ్గరగా ఉండేవాళ్ళు సపోర్ట్ ఇవ్వగలరేమో. కానీ ఈ పెయిన్ అనేది చాలా పర్సనల్. దిస్ ఫైట్ ఈస్ వెరీ పర్సనల్. ఇట్ ఈస్ వెరీ లోన్లీ. నో బడీ క్యాన్ really come into your shoes and take that pain for you. I understand how it feels when your family gets targeted. May the nature give you more strength and power to withstand this pain, sir. మీకు కోట్లాది మంది అభిమానులు ఉన్నప్పటికీ కూడా మీరు పేషెన్స్తో బ్యాలెన్స్ తప్పకుండా ఉన్నారు చూసారా. యువర్ మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ యువర్ స్ట్రెంగ్త్ ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ ఫెనామినల్, sir.